హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వరా తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టమాటా ములక్కాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ములక్కాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, ములక్కాయ టమాటా కర్రీకి కావలసిన వస్తువులు: 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చి, 2 టమోటాలు, తగినన్ని మునక్కాయ ముక్కలు, సరిపడనంత ఉప్పు, సరిపడగా కారం, కొద్దిగా పసుపు, సరిపడనంత ఆయిల్, కొద్దిగా వాటర్. ఫ్రెండ్స్, మసాలా తయారు చేసుకునేదానికి ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం ఇవి మెత్తగా మనం నూరుకుని పెట్టుకోవాలి ముందుగా. ఫ్రెండ్స్, ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి, టమాటాలు కూడా చిన్నవిగా కట్ చేసుకున్నాను. అలాగే ఇందాక చూపించిన మసాలా వస్తువుల్ని మెత్తగా నూరి పెట్టుకున్నాను. తయారు చేసే విధానం: ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుందాం. బాండి వేడెక్కిన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకుందామండి. ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి వేసుకుని వేయించుకుందాం. ఇవి బాగా వేగాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు వేసేస్తున్నాను. టమాటాలు వేసి 1 నిమిషం పాటు వేయించాలి. ఈ టమాటా ముక్కలు వేగాయి కొద్దిగా. అందులో మనం ములక్కాయ ముక్కలు కూడా వేసేద్దాం. వేసేసి 1 నిమిషం పాటు కుక్ చేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టి చూడండి, మనకి టమాటా ముక్కలు, ములక్కాయ ముక్కలు కొంచెం బాగా వేగాయి. ఇందులో మనం సాల్ట్ తగినంత, కారం మనకి సరిపడనంత, చిటికెడు పసుపు, ఇవి ఒకసారి మనం కలుపుకోవాలి. ముందుగా మనం మెత్తగా నూరుకున్న మసాలా వేసుకుని ఇది కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మసాలా వేసి వేయించుకున్నాక తగినన్ని నీళ్ళు పోసుకుని ఉడికించుకోవాలి.
మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే మునక్కాయ బాగా ఉడుకుతుంది. ఇలాగ అన్నీ వేసినాక ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూడండి మనకి కూర అనేది కొంచెం బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. కొంతసేపు ఒక 10 నిమిషాల పాటు ఉడికితే మనకి మునక్కాయ అనేది బాగా ఉడుకుతుంది, గ్రేవీగా వస్తుంది. కూర మనకి కొంచెం ఉడుకుతుందండి. మనం అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉండాలి, మనకి అడుగట్టకుండా ఉంటుంది. చూడండి మనకి మునక్కాయ టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయింది. బాగా మనకి ఉడికి గ్రేవీ వచ్చింది. ఇప్పుడు మనం ఒక్క క్షణం స్టవ్ హైలో పెట్టుకుని ఆఫ్ చేసేసుకుందాం. చూడండి రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. చూసారు కదా ఫ్రెండ్స్, మునక్కాయ టమాటా మసాలా కర్రీ తయారు చేసే విధానం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోకండి. చూస్తూనే ఉండండి వరా తెలుగు వ్లాగ్స్.